ఏలూరు జిల్లాలో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందని ముందుగానే పెట్రోల్ బంకులు వాహనదారులు క్యూ కడుతూ ఉన్నారు. వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకునేందుకు వినియోగదారులు పోటీ పడుతుండటంతో బంకుల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పరిస్థితి అలాగే కొనసాగితే మరికొద్ది గంటల్లోనే నో స్టాక్ బోర్డులు పెట్టక తప్పదని అటు బంకు నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో అటు ఏలూరులో కూడా పెట్రోల్ డీజిల్ కొరతలు ఏర్పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుంటే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద అయితే కూడా వాహనదారులు మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. వాహనదారులు అయితే కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ తమ వాహనాల్లో పెట్రోల్ కొడుచుకునేందుకు బారులు జరుగుతున్న పరిస్థితులు అయితే కూడా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో పవర్ పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. సాధారణ పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాహనదారులంతా కూడా తమ వాహనాలు పెద్ద ఎత్తున మొత్తం పెట్రోల్ కొట్టించుకున్న పరిస్థితులు అయితే కూడా ఏర్పడుతున్నాయి. అంటే సాధారణంగా కూడా కొట్టించే పెట్రోల్ కంటే కూడా ఎక్కువగా అందరూ కూడా ఫుల్ ట్యాంకులు చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. పెట్రోల్ కొట్టించారా? ఎంత కొట్టించారు? ఏంటి అంత కంగారు కొట్టించారు? ఫుల్ ట్యాంక్ అండి. ఫుల్ ట్యాంక్ అంటే ఎప్పుడు ఫుల్ ట్యాంక్ చేస్తారా? ఎప్పుడు ఫుల్ ట్యాంక్ ఎక్కడ మిగతా బంకులు ఎక్కడ లేదా? ఇక్కడ ఎక్కడా లేదు. అలాగే కొంతమంది మాట్లాడదాం. ఏంటండి పరిస్థితి? అంటే పెట్రోల్ ఎక్కడ కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు ఉన్నాయి, ఫుల్ ట్యాంక్ చేయించినట్టున్నారు. ఏంటి? అవునండి, ఒక మాట వచ్చింది, మేమేమో బ్లింకెట్ చేస్తాం, మాకు ఆయిల్తో అవసరం, తప్పదు కొట్టించాలి, లేకపోతే మా లైన్ అయిపోద్ది. అదే ఫుల్ ట్యాంక్ చేయించారా? ఫుల్ ట్యాంకేనండి, ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉంది, 500 కొట్టించా, ఫుల్ ట్యాంక్ అయింది. ఓకే సార్. ఇది మొత్తం మనం చూడొచ్చు, అంటే స్పష్టంగా చూడొచ్చు. చాలా మంది ఎక్కువగా పెట్రోల్ దొరకదేమో అనే ఆదుర్తో వాళ్ళంతా కూడా కంగారు పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎట్టి పరిస్థితులు అంటే కొంత పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ నో స్టాక్ బోర్డులు కనపడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. నేను మిగతా చోట్ల పెట్రోల్ లేదా? ఇక్కడ అంతమంది పెట్రోల్ అసలు పెట్రోల్ ఎక్కడే ఉంది, పెట్రోల్ ఎక్కడ లేదు. పెట్రోల్ కొంత తిరగలే, బేనం మా బేనం పోతుంది. ఎన్ని బంకులు తిరిగారు? మొత్తం 16 బంకులు తిరిగాను, ఎక్కడ దొరకలేదు. లాస్ట్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడేమో జనాలు అంతా పోటింగ్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు అంతా ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ చేర్చుకుంటాం, మరి చేసేది ఏమి లేదు. మరి ఎక్కడ దొరుకుతుంది పెట్రోల్? అలాగే కొంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి పరిస్థితి? అంటే పెట్రోల్ డీజిల్ ఎక్కడ కూడా అందుబాటులో లేదా ఏంటి? మొత్తం అంతా కొన్ని బంకులు అన్ని బంకులు కూడా ఇట్లా ఉన్నాయండి, చాలా రద్దీగా ఉన్నాయి. ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. తోలకాలు లేక ఇటు పెట్రోల్ డీజిల్ పెరిగిపోయి మాకు రేట్లు, ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అసలు అంటే కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉంది, ఎక్కడెక్కడ తిరిగి ఆపేశారండి బంకులు. ఇటు మాదేపల్లి ఇటు కైగులూరు సైడ్ కూడా చాలా బంకులు ఆపేశారండి. చాలా దూరం కైగులూరు నుండి వచ్చి ఇప్పుడు నేను ఏలూరుకి ఆయిల్ లేక అట్నుండి చాలా బంకులు ఆపేసింది కదా కొన్ని. ఇది మొత్తానికి ఎక్కడ చూసినా ఏలూరు నగరంలో ఇటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా ఇటువంటి దృశ్యాలే కనపడుతున్నాయి. మొత్తం పెట్రోల్ ఎక్కడైతే అందుబాటులో ఉందో అక్కడికి పెద్ద ఎత్తున వాహనదారులు తరలి వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అటు ఏలూరు నగరంతో పాటు ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డులు దర్శిస్తున్న పరిస్థితితో వాహనదారులంతా కొంత ఆందోళనకు గురవుతూ తమ ఎక్కడైతే పెట్రోల్ అందుబాటులో ఉందో అక్కడ పెద్ద ఎత్తున బారులు జరుగుతున్న పరిస్థితులు అయితే కూడా నెలకొని ఉన్నాయి. వీడిని ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ఏలూరు నుంచి.